ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొని మొక్కలు నాటారు. ప్రస్తుతం పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పోలీస్ కమిషనర్ అన్నారు. వాతావరణం, భూమిలో పెద్ద ఎత్తున వివిధ రకాల కెమికల్స్ కలుస్తున్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. కలిసి ఈరోజు బ్రహ్మాండంగా ఈ చెట్ల నాటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటుతున్నాము. తర్వాత నా స్లోగన్ ఏంటంటే, ఈరోజు మన భూమిని కాపాడుకోవడానికి మనం కాపాడుకోవడానికి నిజానికైతే ఇది చాలా ప్రెషియస్ ప్లానెట్. ఈ ప్రెషియస్ ప్లానెట్ ఇంత విశ్వంలో మనకు తెలిసినంతవరకు అయితే ఏ సోలార్ సిస్టంలో కానీ, బియాండ్ సోలార్ సిస్టంలో కానీ ఇంతవరకు ఇట్లాంటి ప్లానెట్ ఎక్కడ లేదు, మనకు దొరకలేదు, కనబడలేదు ఇంతవరకు మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా. సో దాని మీద మనము ఉన్నాము అంటే, మనము ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ మనము ఎవాల్వ్ అయ్యామంటే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. దీన్ని పోగొట్టుకుంటే ఇదేమి రోజు పెరిగేది కాదు. ప్రపంచ జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగట్లేదు, దాంట్లో రిసోర్సెస్ పెరగట్లేదు. ఉన్న రిసోర్సెస్ అంతే ఉన్నాయి. కానీ ఉన్న రిసోర్సెస్ని వాటర్ కానీ, ఎయిర్ కానీ, తర్వాత మినరల్స్ కానీ అన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత మన అందరినీ కాపాడే ఒక పొర, అది ఓజోన్ లేయర్ అంటారు, అది అట్మాస్ఫియర్లో ఉంది. మన సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఇది కాపాడుతుంది. అది రీసెంట్గా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కానీ, ఇంకేదైనా పొల్యూషన్ వల్ల కానీ